ముద్రగడ ఫ్యామిలీలో పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతోంది. పవన్ కళ్యాణ్ పై ముద్రగడ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు ముద్రగడ కుమార్తె క్రాంతి. ముద్రగడ పద్మనాభం ఇంట్లో గత కొన్ని రోజులుగా రాజకీయ వైరానికి ఫుల్ స్టాప్ పడటం లేదు. ఎలక్షన్ టైం నుంచి ఆయన తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు ముద్రగడ కుమార్తె క్రాంతి. రీసెంట్ గా ముద్రగడ పద్మనాభం జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు ఆయన కుమార్తె క్రాంతి. తన తండ్రి పేరు మారింది కానీ ఆయన ఆలోచన విధానంలో మార్పు రాలేదని విమర్శించారు క్రాంతి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడూ ప్రశ్నించని తన తండ్రికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించే అర్హత ఉందా అని నిలదీశారు. పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడకు కాపుల గురించి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి ఎందుకని ప్రశ్నించారు క్రాంతి. సమాజానికి ఏం చేయాలో పవన్ కళ్యాణ్ కు స్పష్టత ఉందన్నారు ముద్రగడ క్రాంతి. తన తండ్రికే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. శేష జీవితాన్ని ఇప్పటికైనా ఇంటికే పరిమితం చేసి విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు. ఇంకోసారి పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే గట్టిగా ప్రతిఘటిస్తామని ముద్రగడను హెచ్చరించారు క్రాంతి. పేరు మార్చుకున్న సోషల్ మీడియాలో జన సైనికులు తన మీద బూతులతో దాడులు చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదు అన్నారు ముద్రగడ. ఈ విషయంలో జన సైనికులను పవన్ కళ్యాణ్ మందలించాలని కోరారు. అలా కుదరకపోతే తన కుటుంబాన్ని జన సైనికుల చేత దాడులు చేయించి ఒకేసారి చంపేయాలి అన్నారు ముద్రగడ.